ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఘన స్వాగతం పలికారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మూడోసారి ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి హైదరాబాద్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరుకోవడం బేగంపేట ఎయిర్పోర్ట్కి అయితే చేరుకోవడం జరిగింది. బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్న ఆయనకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్, తర్వాత అజారుద్దీన్ కూడా వీరు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా స్వాగతం పలకడం జరిగింది. ఇప్పటికే పలు బీజేపీ ఎమ్మెల్యేలు కానీ తర్వాత ఎంపీలు కానీ ఇక్కడికి మోడీకి స్వాగతం పలకడానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఇటు హెచ్ఐసి అయితే బయలుదేరున్నారు. మరి కాసేపట్లో రోడ్డు మార్గం ద్వారా కూడా పీఎం బయలుదేరుతున్నారు. కాబట్టి అతనికి సంబంధించి రూట్ మ్యాప్ ఇప్పటికే అధికారులు క్లియర్ చేయడం, తర్వాత అధికారులకు సంబంధించి కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇటు సామాన్య ప్రజలకు కూడా ఇబ్బంది తలెత్తకుండా కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది. హైదరాబాద్ నగరంలో పీఎం పర్యటన నేపథ్యంలో అతను బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత తిరిగి ఇక్కడ నుంచి గుజరాత్కు వెళ్తున్నారు. కాబట్టి అప్పటి వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్పి కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేయడం జరిగింది. ఆ మేరకు కూడా వాహనదారులు కూడా వెళ్లాలని చూపిస్తుంది. అయితే మరి కాసేపట్లో కూడా ఇక్కడ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెచ్ఐసికి వెళ్ళి తర్వాత అక్కడ ముఖ్యమంత్రితో పాటు తర్వాత రాష్ట్రానికి సంబంధించి కూడా 9,377 కోట్లకు సంబంధించి కూడా అభివృద్ధి పనులకు సంబంధించి కూడా వర్చువల్గా శంకుస్థాపనలు కూడా చేయనున్నారు. అక్కడికి ఈ శంకుస్థాపనలకు సంబంధించి కూడా జాతికి అంకితం చేస్తున్నట్లు కూడా ఇప్పటికే ఇటు కేంద్ర ప్రభుత్వం సంబంధించి కూడా అయితే వెళ్లించిన పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి కిందనే పీఎం ఇక్కడికైతే రావడం జరిగింది. కాబట్టి బేగంపేట విమానాశ్రయం చేరుకోవడం జరిగింది. కొద్దిసేపటి కిందకి విమానాశ్రయం చేరుకున్న మోదీకి డిప్యూటీ సీఎంతో పాటు తర్వాత రాష్ట్ర మంత్రులు అయితే చేయడం జరిగింది. మనం ప్రస్తుతం ఈటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ప్రస్తుతం మోడీ ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెచ్ఐసికి అయితే బయలుదేరుతున్న రోడ్డు మార్గం ద్వారా నుంచి అయితే బయలుదేరుతున్న పరిస్థితి ఉంది. ముందు ట్రాఫిక్ పోలీసులు కాన్వాయ్కి సంబంధించి కూడా ముందు వెళ్తున్నారు. ఇప్పటికే భద్రత పరంగా ఇటు ఈరోజు జరిగే కార్యక్రమం సంబంధించి కూడా ఒక షెడ్యూల్ సంబంధించి కూడా ఇప్పటికే రిలీజ్ చేసింది. కాబట్టి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులతో పాటు తర్వాత ఇటు బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు బహిరంగ సభకు సంబంధించి మొత్తం 2,000 మందికి పైగా కూడా ఇటు మొత్తం పోలీస్ శాఖ అయితే నిఘా పెట్టి తర్వాత బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఇబ్బందులు లేకుండా కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని చెప్పి కూడా మల్కాజ్గిరి సిపి ఇప్పటికే సుమతి అయితే వెళ్లించడం జరిగింది. ఇప్పటికి ఇటు 2 కమిషనరేట్ పరిధిలో ఇటు సైబరాబాద్ కానీ తర్వాత మల్కాజ్గిరి పరిధిలో 2 కమిషనరేట్ పరిధిలో కూడా పీఎం టూర్ ఉంటుంది. దాంట్లో ఇప్పుడైతే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా హెచ్ఐసికి వెళ్తున్నారు. కాబట్టి హెచ్ఐసిలో ప్రభుత్వానికి ఇటు పలు అభివృద్ధి పనులకు సంబంధించి కూడా కార్యక్రమాలు శంకుస్థాపన చేసిన తర్వాత ఒక ప్రైవేటు హాస్పిటల్ ఓపెనింగ్ చేయబోతున్నారు. తర్వాత అనంతరం కూడా ఇటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి అంటే తాజాగా జనసేన ఇటు పవన్ కళ్యాణ్ సంబంధించి కూడా ఒక శస్త్రచికిత్స జరిగింది. కాబట్టి అతన్ని పరామర్శించడానికి కూడా పీఎం వెళ్తున్నారని చెప్పి కూడా షెడ్యూల్ అయితే జరిగింది. అనంతరం అక్కడి నుంచి తర్వాత ఇటు బీజేపీ నేతలతో కూడా సమావేశం కానున్నారు. బీజేపీ నేతలతో సమావేశం అనంతరం కూడా సికింద్రాబాద్ ఫెరర్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు సంబంధించి కూడా పీఎం ప్రసంగించనున్నారు. దాంట్లో ఇటు బీజేపీ నాయకులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున జన సంబంధించి కూడా సమీకరణ చేయడం, తర్వాత వారికి సంబంధించి కూడా భారీగా వస్తారు. కాబట్టి పోలీస్ శాఖ కూడా దానికి తగ్గట్టు కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇక్కడికి జిల్లాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి కూడా బీజేపీ నాయకులు సమకూర్చిన జనం ఏవైతే ఉన్నారో వారందరూ కూడా బస్సుల నుంచి వివిధ వాహనాలు తీసుకొని ఇటు సికింద్రాబాద్ ఫెరడ్ గ్రౌండ్ సమీపానికి వస్తారు. కాబట్టి వారికి సంబంధించి కూడా ప్రత్యేకంగా 10 పార్కింగ్ ప్లేస్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఇబ్బందులు లేకుండా కూడా ఇటు వారికి వచ్చేవారికి కానీ హైదరాబాద్ వాహనదారులు కానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా తలెత్తకుండా కూడా పక్కడబందీ ప్రణాళికను ఇప్పటికే హైదరాబాద్ ఇటు మల్కాజ్గిరి కానీ తర్వాత సైబరాబాద్ పోలీసులు అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో కూడా ఇటు ముఖ్యమంత్రితో పాటు పలు హెచ్ఐసిలో నిర్వహించిన పలు అభివృద్ధి పనులకు సంబంధించి కూడా అధికారులు ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి పనులకు సంబంధించి కూడా పీఎం నరేంద్ర మోదీతో పాటు ఇటు ముఖ్యమంత్రి కూడా శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కూడా సభలో వచ్చిన తర్వాత సభలో ప్రసంగించిన తర్వాత కూడా తిరిగి మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకొని ఇక్కడ నుంచి కూడా గుజరాత్కి ప్రత్యేక విమానాలు అయితే బయలుదేరే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్.